జిల్లా కావలి పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడింది. కావలి నడిబొట్టులో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేశారు. 100 అడుగుల జాతీయ జెండా, ఐ లవ్ కావలి ఐకాన్, జాతీయ గర్వించదగ్గ మహనీయులు, కావలి ఎమ్మెల్యేల చిత్రపటాలతో ఈ ప్రాంగణాన్ని సుందరమయంగా తీర్చిదిద్దారు. వేల మంది విద్యార్థుల నడుమ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సమక్షంలో దివ్యంగులైన చిన్నారుల చేత ఈ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇక కావలి నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతానని చెబుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజల్లో కావలి ఐకాన్ గా నిలిచారు. భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు మనం అందరం కూడా జరుపుకుంటాం.
ముఖ్యంగా అనుకున్న విశేషం అందరూ కూడా ఒకటే తెలియజేసేది. ఈ పిల్లల వెంకయ్య గారు ఒక్క గురించి చెప్పి నేను ఆపేస్తాను. పిల్లల వెంకయ్య గారు తెలుగువాడు కంటే కూడా నెల్లూరు వాడు. 1922 నుంచి 1944 వరకు నెల్లూరులోని కూడూరులో నివసిస్తూ ఐకా గనుల్లో జియాలజిస్ట్గా పనిచేసే టైంలోనే ఆయన గాంధీని కలవడం జరిగింది. అప్పుడే ఈ జెండా ఆవిష్కరణ జరగాలి అన్నప్పుడు ఎలా రూపొందించాలనేటువంటి కార్యక్రమానికి నాంది పలికినప్పుడు ఈ జెండాని పూర్తిగా నెల్లూరు నుంచే పిల్లల వెంకయ్య గారు తయారు చేయడం జరిగిందనేటువంటి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అందులో భాగంగా నిన్ననే తెలిసింది ఊరినట్టు అన్నపూర్ణమని మహాలక్ష్మణి కావలి వాసి కూడా ఆ జెండా రూపకల్పనలో ఆమె కూడా పాత్ర తీసుకోవడం కూడా జరిగింది. ఈ జెండా 3 రంగుల జెండా. ఒకటి కాషాయం, విప్లవానికి నాంది, 3,15,00,000 మంది ఆత్మ త్యాగానికి, ఆత్మ బలిదానానికి, వాళ్ళ రక్త తర్పణకి, ఈ దేశం కోసం అసలు పడిన వారందరి రక్త తర్పణకి చిహ్నంగా, ధైర్యానికి చిహ్నంగా మనకి కాషాయాన్ని జెండాలు ఆవిష్కరించడం జరిగింది. భారతీయులందరూ ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలున్నా అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, సమానత్వంగా ఉంటారు, మనసు నిర్మలంగా ఉంటుందనే దానికి తెలుగుని చిహ్నంగా పెట్టడం జరిగింది. ఈ దేశం రైతుల రాజ్యం. ఎప్పుడు పంట పొలాలతో, పాడి పంటలతో వర్తీలే ఈ దేశం ఎప్పుడు పచ్చగానే ఉంటుందనే దానికి పశువు పచ్చగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా, ఎంత న్యాయ వ్యవస్థ పెరిగినా ఇక్కడ ఉన్న ప్రజలు ధర్మానికి బద్దు అవుతారని చెప్పడానికి ధర్మ చక్రాన్ని 24 యొక్క ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేస్తూ దాన్ని గురువు నియమంలో ముద్రించడం జరిగింది. దాని వెనుక ఈ భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు కాదు, ప్రకృతి మాట్లాడేటువంటి సముద్రుడు మనల్ని రక్షిస్తున్నాడు. 3 పక్కల సముద్రుడు ఉన్నాడు. ఆ సముద్రుడు యొక్క కళ్ళు నీరు రంగు, అందుకని నీరు రంగులో ఈ రూపకల్పన చేసింది. మనం ఎందుకు చేయాలంటే అటువంటి జెండాని మనం ఎగరేసుకుని జెండా మేడను బతికినంత కాలం ధైర్యం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, దేశ భక్తిని పెంచుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకొని నేను అందరినీ కావాలని వస్తువులు అందరినీ అడుగుతున్నా. మన ఇంటికి